అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి, రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగుతూ ఇస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ 1st తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి ఆ రోజు మీరు చూశారు. ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో దీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు, అర్హులందరికీ వస్తాయి. వీళ్ళు అనర్హులకి అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని గొడవ చేస్తున్నారు. అంటే మీ ఇష్టమేంటమ్మా? మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం. బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు, వాడు వికలాంగుడు, వాడిని ఏమనాలి? అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా. ఇది పబ్లిక్ మనీ. నేను అందుకనే ఇప్పుడు మీరు కాదు, ఇష్యూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్స్ తారుమారు చేశారు. ఏ రికార్డ్స్ తారుమారు చేశారు, ఏ రికార్డ్స్ తారుమారు కాలేదనేది డేటా లేదు. తొందరపడిపోయి మనం ఏం చేసినా కూడా అన్నిటికీ సమస్యలు వస్తాయి, జటిలమైపోతుంది. ల్యాండ్ అనేది సున్నితమైన విషయం. ల్యాండ్ని ఇప్పుడు నువ్వు అన్నావు ఆ 50,000 ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి అన్ని ఇచ్చేస్తాం. ఆ 50,000 మంది కరెక్ట్గా ఉన్నారా లేదా, దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా, మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తున్నామా, దీన్ని మొత్తం అనలైజ్ చేసి 1 ఇయర్ ఆ కార్యక్రమం పెట్టుకున్నాను. నేను ఎక్కడికి పోయినా